ఈరోజు మాజీ ఎంపీ రాజమండ్రి శ్రీ భరత చాలా చక్కని ప్రోగ్రాం ప్రజెంట్ చేశారు. ఇక్కడ మెగా ఉద్యోగ మేళ. నేను అనుకున్నాను దాన్ని చూసినప్పుడు అపోజిషన్ లో ఉన్న మనకి ఎన్ని కంపెనీలు వస్తాయి, ప్రజలంతగా విశ్లేషించి వస్తారా అనుకున్నాను. కానీ దాదాపు 65 కంపెనీలు పైబడి వచ్చినాయి ఇక్కడికి. తర్వాత విద్యార్థులు చాలా మంది వచ్చారు, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంతా. చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమం భరత్ గారు పెట్టినందుకు చాలా సంతోషం. ఒక విద్యావంతుడు రాజకీయాల్లో ఉంటే మరి ఇటువంటి ఖచ్చితంగా మనం చేయగలము, పార్టీ అధికారంలో ఉందా లేదా అన్నది ప్రధాన అధికారి ఇక్కడ కావాల్సింది. మనకు ఉత్సాహం ఉండాలనేది చంద్రని నిరూపించారు. ఆయన నిరూపించి ఇచ్చేసి ప్రజలకు ఉపయోగపడేలా, ముఖ్యంగా నిరుద్యోగమైన యువతందరూ కూడా మరి వాళ్ళు ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా నేను అంతా తెరపోతామని చాలా ఉత్సాహంగా వచ్చాయి. చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమం చేపట్టింది. ఇది ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమం. ఆ పిల్లలకు ఉద్యోగం వస్తే ఇంట్లో ఉద్యోగం ఆనందంగా ఉంటుంది. తీసుకున్నాం అంత గొప్ప కార్యక్రమం అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరతరామ్ గారు మెగా జాబ్ మేళా అనేది కండక్ట్ చేయడం నిజంగా ఈ పట్టణానికే కాదు దేశానికి ఒక రోల్ మోడల్ గా ఎంచేతనంటే ఇవాళ మనం చూస్తున్నాం. ప్రపంచంలోనే అత్యధిక జనాభా చైనా, అంటే చైనాని మించిపోయి భారతదేశం వచ్చింది. ఎక్కువగా ఎదుర్కొన్న సమస్య ఏంటంటే నిరుద్యోగ సమస్య. చదువుకుంటున్నారు అందరూ కష్టపడి. ఇవాళ విద్యకి చాలా ప్రాధాన్యత చదువుకున్నారు. అటువంటి వాళ్ళు మరలా విద్య పూర్తి అవగానే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక మంచి ఫెసిలిటీస్ కల్పించడం అనేది ప్రభుత్వ బాధ్యత. ఇవాళ అధికారంలో లేకపోయినా మార్గాని భరతరామ్ గారు ఇదిగో రోల్ మోడల్ గా ప్రజలతో ఉంటే ఇలా సర్వీస్ చేయొచ్చు అని చెప్పి నిరూపించడం అనేది ఇది చాలా అప్రిషియేట్ చేయదగ్గటువంటి విషయం. ఏం చేద్దంటే మనం ఎన్ని మాటలు చెప్పినా ఏం చెప్పినా మనిషి యొక్క జీవనోపాధికి సంబంధించి, వాళ్ళ యొక్క జీవనానికి సంబంధించినటువంటి విషయం, వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టేటువంటి సంఘటన. అటువంటి మంచి ఈ జాబ్ మేళాని ఆయన ఎంచుకొని ఇవాళ నిజంగా నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇవాళ నేను 10 ఏళ్ళు శాసనసభ్యుడిగా చేసి ఒక కంపెనీలు కానీ ఎవరినైనా అప్రిషియేట్ చేస్తే నో వేకెన్సీ పోటీ పెడుతుంటారు అందరూ. అలాంటిది ఇవాళ 62, 63 కంపెనీలు ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ అన్ని పార్టిసిపేషన్ చేశారంటే ఆయన చేసిన కోఆర్డినేషన్ రియల్ లీడర్ అంటే ఎలా ఉండాలంటే ఇలా ఉండాలని చెప్పి చక్కగా నిరూపించుకున్నాడు. ఆ అప్రిషియేట్ మిస్టర్ మార్గాని భరతరామ్. రియల్ గా ఆయన చేసిన సర్వీస్ ఇప్పుడు కూడా ఈ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎప్పుడు కూడా మర్చిపోరు. మరొకసారి మార్గాని భరతరామ్ ని నిండు మనసుతో అభినందిస్తున్నాను. ఈ రోజున రాజమహేంద్రవరం మంజూరా కన్వెన్షన్ సెంటర్ లో మెగా జాబ్ మేళాని ఆర్గనైజ్ చేయడం జరిగింది. నేను ఊహించిన దానికన్నా ప్రజలు, యూత్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మరి నా పైన నమ్మకం పెట్టుకుని ఇక్కడ రావడం జరిగింది. సుమారుగా 70 కంపెనీస్ దాకా, ఒక 3-4 కంపెనీస్ కొన్ని మిస్ అయినా ఇక్కడ లోకల్ గా ఉన్న కంపెనీస్ దగ్గర ఒక 10 దాకా యాడ్ అయింది. సో వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ జాబ్ ప్లేస్మెంట్స్ కి అవకాశాలు యూత్ కల్పించడానికి వచ్చిన హెచ్ఆర్ టీమ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఇవాళ నేను తీసుకున్న ఛాలెంజ్ ఏంటంటే ఏదో మనం జాబ్ మేళా పెట్టి వన్ టైం ప్రోగ్రామ్ కింద కాకుండా కంటిన్యూస్ గా మానిటర్ చేసే కార్యక్రమం. మా టీం అంతా కూడా ఎవరికైతే జాబ్స్ వచ్చినాయో వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఏ రకంగా ఉన్నాయి, ఎన్ని జాబ్స్ కన్సాలిడేట్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా ఫాలో అప్ చేసి మానిటర్ చేయడం జరుగుతుంది. ఇది ఏదో ఒక్కసారి పెట్టే కార్యక్రమం కాదు, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ కూడా ఈ కార్యక్రమం పెట్టి వీళ్ళందరినీ కూడా జాబ్స్, ఉద్యోగ కల్పన
చేసేదాకా కూడా మేమంతా కూడా శ్రమిస్తామని, మరి వాళ్ళ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెళ్లి సుభాష్ చంద్రబోస్ గారు, మరి మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాష్ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే బోస్ గారు మ్యాన్ ఆఫ్ ఆనెస్టీ, ఆయన జీవితమే రాజకీయ నాయకుడు ఏ రకంగా ఉండాలి అనేది చూపించిన విధానం. మరి వాళ్ళ యూత్ అందరికీ కూడా ఒక మంచి సందేశం ఇచ్చి మరి ఆయన కూడా ఇక్కడ వచ్చినందుకు ఆయన కూడా ధన్యవాదాలు. సార్ కొంచెం లోన్ కొంచెం వెనక్కి తీసుకురండి, వెనక్కి సార్ కొంచెం. అలాగే ఇక్కడ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఎవరు ఉన్నారు వాళ్ళు కొంచెం ఏసీ కొంచెం తగ్గించండి ప్లీజ్. హలో, డోర్ కొద్ది బ్యాక్ కొద్దిగా ఇంకా చాలు చాలు సార్. థ్యాంక్స్ కొట్టాలండి ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ. అంటే స్టేట్ బ్యాంక్ నుంచి హెచ్ఆర్ టీమ్ వచ్చారు, వాళ్ళకి స్టాల్ చూపించారు.